2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ ఇండస్ట్రీ కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలని చెప్పి ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా కూడా షిప్పింగ్ ఇండస్ట్రీ మీద పడింది. అన్ని వ్యవస్థలు కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ టార్గెట్స్ మీద దృష్టి పెట్టాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, మనందరూ తెలుసు ఐఎంఓ, లండన్ బేస్డ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు షిప్పింగ్ ఇండస్ట్రీ మీద కార్బన్ ట్యాక్స్ వేస్తోంది. ఎందుకో తెలుసా? మ్యారిటైమ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏదైతే కర్బన ఉద్గారాలు ఉంటాయో, ముఖ్యంగా షిప్పింగ్ ఇండస్ట్రీ ద్వారా వచ్చే ఉద్గారాలు ఉంటాయో అవి తగ్గించే ప్రయత్నం అనమాట. ఇక్కడ ఇండియాతో సహా 63 దేశాలు ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ మీద కార్బన్ ట్యాక్స్ విధించే దిశగా సపోర్ట్ చేస్తూ ఫేవర్గా ఓటేశాయన్నమాట. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంటెన్స్ డిస్కషన్స్, నెగోసియేషన్స్ పెట్టి మ్యారిటైమ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ను బాగా తగ్గించేసేసి క్లీనర్ టెక్నాలజీస్ వైపు షిప్పింగ్ ఇండస్ట్రీ వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు. మనందరూ తెలుసు మేజర్ షిప్పింగ్ రూట్స్ అండ్ మేజర్ షిప్పింగ్ కంపెనీస్ ఇవన్నీ గమనిస్తే అక్కడ మ్యారిటైమ్ పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఏవైతే కార్బన్ ఎమిట్ చేసే ఫ్యూయల్స్ ఉన్నాయో, కర్బన ఉద్గారాలు చేసే ఫ్యూయల్స్ ఉన్నాయో అవి వాడుతున్నాయి అనమాట. ఈ ఇంధనం షిప్పింగ్ ఇండస్ట్రీ వాడుతుంది. మనందరూ తెలుసు ఎక్కువగా షిప్పింగ్ అనేది ఈ ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ వీటన్నిటిని ట్రేడ్ చేయడానికి, వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. అయితే భవిష్యత్తులో ఈ ట్యాక్స్ పడితే కనుక, అంటే 2028 నుంచి ఈ ట్యాక్స్ అమల్లోకి వస్తుందంట. ఈ కార్బన్ ట్యాక్స్ మొదలైతే ఏమవుతుందో తెలుసా? షిప్పింగ్ ఇండస్ట్రీ మీద భారం పడుద్ది. ఆ ఇండస్ట్రీ కాస్త ఫ్యూయల్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఒక్కసారి ట్యాక్సెస్ పెరిగితే, కార్బన్ ట్యాక్స్ లాంటి ట్యాక్సెస్ పెరిగితే ఆటోమేటిక్గా రవాణా ఖర్చు పెరుగుద్ది అనమాట. రవాణా ఖర్చులో షిప్పింగ్ ద్వారా ఎక్కువ రవాణా ఏం జరుగుద్ది? ఎక్కువగా షిప్పింగ్ అనేది క్రూడ్ ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ ఇదంతా జరగడం వల్ల విపరీతమైన ఖర్చు పెరుగుద్ది అనమాట. దాదాపు 2030 కల్లా ఇలా కార్బన్ ట్యాక్స్ ద్వారా షిప్పింగ్ ఇండస్ట్రీలో డబ్బులు వసూలు చేస్తే $40 బిలియన్ వసూలు చేయొచ్చంట. ఇదంతా కూడా అంతర్జాతీయ క్లైమేట్ పాలసీతో సింక్రనైజ్ చేసి ఏదైతే ఈ $40 బిలియన్ డబ్బులు వస్తాయో, ఏదైతే షిప్పింగ్ ఇండస్ట్రీ మీద కార్బన్ ట్యాక్స్ వేస్తారో ఆ డబ్బులన్నీ కూడా మ్యారిటైమ్ సెక్టర్లో, ఈ మొత్తం ఓషన్స్ మ్యారిటైమ్ సెక్టర్లో డీకార్బనైజేషన్ ప్రాసెస్కి వాడతారంట. అంటే కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ఏదైతే కార్బన్ ట్యాక్స్ డబ్బులు ఉంటాయో అవన్నీ కూడా మ్యారిటైమ్ సెక్టర్లో ప్రత్యేకంగా వాడతారంట. అయితే చాలా దేశాలు ఈ ట్యాక్స్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, చాలా దేశాలు ముఖ్యంగా ఆయిల్ రిచ్ కంట్రీస్ యుఏఈ, సౌదీ అరేబియా, రష్యా, వెనుజులా ఈ దేశాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది అనమాట. అమెరికా ఓటింగ్ టైంలో కూడా గైర్హాజరైపోయింది. అయితే దాదాపు 60 దేశాలు మాత్రం దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. తువాలు లాంటి చిన్న దేశం కూడా ఇదంతా ఎందుకు చేస్తున్నాం, ఎందుకు కార్బన్ ట్యాక్స్ విధిస్తున్నాం అని చెప్పి ప్రశ్నిస్తుంది. అసలు అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలకి క్లైమేట్ ఫండ్స్ రాకుండా, క్లైమేట్ ఫండ్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయకుండా, ఏ సపోర్ట్ చేయకుండా సడన్గా ఇప్పుడు ఇలాంటి కార్బన్ ట్యాక్స్ లాంటివి వేస్తే షిప్పింగ్ ఇండస్ట్రీ మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతుందని చెప్పి కూడా చిన్న చిన్న దేశాలు కూడా వాపోతున్నాయి. అయితే భారత్తో సహా 63 దేశాలు మాత్రం షిప్పింగ్ ఇండస్ట్రీ మీద, షిప్పింగ్ మీద కార్బన్ ట్యాక్స్ ఉండాలని చెప్పి ఫేవర్గా ఓటేశాయన్నమాట. ఈ దిశగా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ 2028 నుంచి కూడా షిప్పింగ్ మీద ఈ కార్బన్ ట్యాక్స్ వేయబోతోంది.